యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. సరిగ్గా 5 ఏళ్ల క్రితం యోగి తీసుకున్న అలాంటి సంచలన నిర్ణయమే ప్రొహిబిషన్ ఆఫ్ ఇల్లీగల్ రిలీజియన్ కన్వర్షన్ యాక్ట్. ప్రేమ పేరుతో బలవంతంగా మతం మార్చే వారిని కటకటాల వెనక్కి నెట్టే చట్టం ఇది. వివరంగా చెప్పాలంటే లవ్ జిహాద్కు వ్యతిరేకంగా తెచ్చిన చట్టం. గతేడాది ఈ చట్టానికి మరిన్ని సవరణలు చేశారు. లవ్ జిహాద్ ఆలోచన వచ్చినా భయపడేలా సవరణలు చేశారు. ఇప్పుడు యోగి చూపిన ఆ బాటలోనే మరో బీజేపీ సీఎం అడుగులేశారు. రాజస్థాన్లో భజన్ లాల్ సర్కార్ తాజాగా చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇంతకు మత మార్పిళ్ల విషయంలో యోగి, భజన్ లాల్ ఎందుకింత సీరియస్గా ఉన్నారు? యూపీ, రాజస్థాన్లో నిజంగా లవ్ జిహాద్ కేసులు పెరుగుతున్నాయా? బలవంతపు మత మార్పిళ్లపై రాజస్థాన్ సీరియస్ యాక్షన్. లవ్ జిహాద్కు ఎండుకార్డ్ వేయడమే లక్ష్యంగా కీలక బిల్లు. రాజస్థాన్లో బలవంతపు మత మార్పిళ్లు జరుగుతున్నాయా? లవ్ జిహాద్ ఈ మాట విన్న వెంటనే కేరళ స్టోరీ కళ్ల ముందు ఫ్లాష్ అవుతుంది. కేరళలో వేల మంది హిందూ యువతులను ప్రేమ మత్తులో దించి మతం మార్చుకునేలా ప్రేరేపించి చివరకు ఉగ్రవాదంలోకి దించి వారి జీవితాలను ఎలా నాశనం చేశారో ఆ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. ఈ సినిమా చాలానే వివాదాలు రేపింది. కేరళలో మిస్సింగ్ కేసులు నిజమే అయినా లవ్ జిహాదీ జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని విపక్షాలు ఉన్నది ఉన్నట్లు చూపిస్తే ఉలికెందుకని అధికార బీజేపీ ఇలా రెండు వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. పలు రాష్ట్రాల్లో ఈ సినిమాను బ్యాన్ చేయడం, ఇంకొన్ని రాష్ట్రాల్లో కేరళ స్టోరీకి బెనిఫిట్ షోలు వంటివి బెనిఫిట్స్ ఇవ్వడం లాంటి పరిణామాలు చాలానే జరిగాయి. లవ్ జిహాద్ పై దేశవ్యాప్తంగా చర్చ చాలా జరిగింది. ప్రస్తుతం ఆ చర్చకు రాజస్థాన్ వేదికైంది. అందుకు వన్ అండ్ ఓన్లీ రీజన్ భజన్ లాల్ శర్మ సర్కార్ తెచ్చిన సంచలన బిల్లు. బలవంతపు మత మార్పిడిలను నిరోధించేందుకు రాజస్థాన్లోని భజన్ లాల్ శర్మ సర్కార్ చర్యలు చేపట్టింది. అందుకోసం బడ్జెట్ సమావేశాల వేదికగా రాజస్థాన్ చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ బిల్లు 2024ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చించి ఆమోద ముద్ర వేసేందుకు చర్యలు చేపట్టింది. మత మార్పిడి చేసుకోవాలని నిర్ణయించుకున్న వారు 2 నెలల ముందు జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలి. తాము మత మార్పిడి చేసుకోవాలని తమ సొంతంగా నిర్ణయం తీసుకున్నామని, ఇందులో ఎవరి బలవంతం కానీ ఎవరి ప్రోద్బలం కానీ లేదని జిల్లా ఉన్నతాధికారి ముందు తెలపాలి. అనంతరం మత మార్పిడికి అనుమతిస్తారు. అలా కాకుండా బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడితే 2 ఏళ్ల జైలు శిక్షతో పాటుగా 25,000 జరిమానా ఉంటుంది. ఒక్కోసారి 10 ఏళ్ల వరకు శిక్ష పొడిగిస్తారు. సామూహిక మత మార్పిడికి పాల్పడితే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 50,000 జరిమానా విధించే అవకాశం ఈ బిల్లులో ఉంది. అయితే రాజస్థాన్లో నిజంగా లవ్ జిహాద్ కేసులు పెరుగుతున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే 2017 నాటి ఓ కేసు గురించి తెలుసుకోవాలి. నా పేరు చిరాగ్, మాది భోధ్పూర్. అమ్మా, నాన్న, నేను, చెల్లెలు ఎంతో సంతోషంగా గడిచిపోయే కుటుంబం మాది. నాన్న పూజారి, మాకో మొబైల్ షాప్ కూడా ఉంది. హిందూ సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తాం. నా చెల్లెలు పాయల్ సింగ్వి సాయిబాబా గుడికెళ్లి కీర్తనలు ఆలపించేది. తను సుందరాకాండ పఠిస్తుంటే గుడికొచ్చిన భక్తులంతా తన్మయత్వంలో మునిగి తేలేవారు. కాని ఊహించని ఓ ఘటన మా కుటుంబాన్ని ఓ కుదుపు కుదిపేసింది. 2017లో తన చెల్లెలు గురించి చిరాగ్ చెప్పిన మాటలే ఇవి. నాటి ఘటన రాజస్థాన్తో పాటు యావత్ దేశాన్ని కుదిపేసింది. 2017 అక్టోబర్ 25న పాయల్ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఫైజ్ మోడీ అనే ముస్లిం కుర్రాన్ని పెళ్లాడింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కేసు హైకోర్టులో విచారణకు వచ్చింది. ఆ కేసు విచారణకు వెళ్లిన పాయల్ సింగ్వి ముఖంపై బురకా కప్పుకొని కనిపించింది. అది చూసిన పాయల్ తల్లిదండ్రులకు గుండె ఆగినంత పనయింది. 2012లో పాయల్, ఫైజ్ ఒకే బడిలో చదువుకున్నారు. ఆ కుర్రాడు ఆమె జూనియర్. తన వెంటపడి వేధిస్తున్నాడని పాయల్ ఇంట్లో చెప్పింది. దీంతో అతడి తండ్రికి విషయం చెప్పి హెచ్చరించారు. ఆయన క్షమాపణలు చెప్పారు. అక్కడితో వ్యవహారం సద్దుమణిగిందని భావించారు. కానీ 2017 అక్టోబర్ 25న పాయల్ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
ఫైజ్ అనే కుర్రాడు తన చెల్లెలి ఫోటోలు తీశాడని, తనను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నాడని చిరాగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ 2017 ఏప్రిల్ 14నే తాను ఇస్లాం మతాన్ని స్వీకరించానని ఆరిఫాగా పేరు మార్చుకున్నట్లు పాయల్ కోర్టుకు అఫిడవిట్ చూపింది. అమ్మా నాన్న చెల్లెల్ని చూసి గుండెలు పగిలేలా రోదిస్తున్నా ఆమె ఏమాత్రం కరగలేదు. ఆమె కాళ్ల మీద పడినా ఏం పట్టనట్టుగా ఉండిపోయింది. తన తల్లిదండ్రులు, సోదరుడు ఎవరో తెలీదంటూ తన కోర్టులో చెప్పిందంటే పరిస్థితి ఎంత ఘోరమో ఊహించుకోవచ్చు. ఇది ఒక్క పాయల్ కథే కాదు. రాజస్థాన్లో ఈ తరహా కేసులు ఇటీవల కాలంలో పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే బలవంతపు మతమార్పిళ్లను అడ్డుకునేలా భజన్ లాల్ సర్కార్ సంచలన బిల్లు తెచ్చింది. నిజానికి బలవంతపు మతమార్పిళ్లను అడ్డుకోవడంలో భజన్ లాల్ శర్మ యూపీ సీఎంనే ఫాలో అవుతున్నారు. గతేడాది యోగి ప్రభుత్వం ఒక సంచలన బిల్లును తెచ్చింది. 5 ఏళ్ల క్రితం యోగి సర్కార్ అమల్లోకి తెచ్చిన ప్రొహిబిషన్ ఆఫ్ ఇల్లీగల్ రిలీజియన్ కన్వర్షన్ యాక్టుకు 2024 జూలైలో సవరణ చేసింది. అందుకు కారణం యూపీలో లవ్ జిహాదీ కేసులు పెరగడమే. వాస్తవానికి 5 ఏళ్ల క్రితం తెచ్చిన చట్టంలో లవ్ జిహాద్ కేసులు తగ్గలేదు. అధికారిక లెక్కల ప్రకారం యూపీలో 2021 నుంచి 2023 ఏప్రిల్ వరకు 427 లవ్ జిహాద్ కేసులు నమోదయ్యాయి. బలవంతంగా మతం మార్చిన కేసులలో దాదాపు 833 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 185 కేసుల్లో బాధితులు తమను బలవంతంగా మతం మార్పించారని అంగీకరించారు. కోర్టులోనూ ఇదే విషయం వెల్లడించారు. అయితే మైనర్లను కూడా ఇలానే ట్రాప్ చేసి మతం మార్చుతున్న కేసులు దాదాపు 65 వరకు నమోదయ్యాయి. దీంతో నాటి చట్టానికి మరిన్ని సవరణలు చేసి లవ్ జిహాద్కు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది యోగి సర్కార్. యోగి కొత్త చట్టం ప్రకారం లవ్ జిహాద్కు పాల్పడే వారికి గరిష్టంగా యావజ్జీవ జైలు శిక్ష పడుతుంది. సవరించిన నిబంధనల ప్రకారం మతమార్పిడి ఉద్దేశంతో మైనర్లను, ఇతరులను బెదిరించడం, దాడులు చేయడం, పెళ్లి చేసుకోవడం, వివాహం చేసుకుంటామని హామీ ఇవ్వడం, తమ మతంలోకి మారాలని వేధించడాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తారు. అలాంటి కేసుల్లో 20 ఏళ్లు జైలు లేదంటే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి 10 ఏళ్లు జైలు, 50,000 జరిమానా ఉండేది. అదేవిధంగా గతంలో బాధితుల కుటుంబ సభ్యులు లేదా బంధువులు మాత్రమే ఫిర్యాదుకు అవకాశం ఉండేది. కానీ సవరించిన కొత్త చట్టం ప్రకారం ఎవరైనా ఘటన గురించి తెలిసిన వారు ఫిర్యాదు చేయవచ్చు. ఇలాంటి కేసుల విచారణను సెషన్స్ కోర్టు కంటే దిగువ కోర్టులు చేపట్టే ఛాన్స్ ఉండదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేకుండా బెయిల్ అభ్యర్థనను పరిశీలించడం సాధ్యం కాదు. ఇవన్నీ నాన్ బెయిలబుల్ కేసులుగా కూడా పరిగణిస్తారు. అలా ఈ కొత్త చట్టంలో యోగి సర్కార్ లవ్ జిహాద్లకు మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు యోగి చూపిన బాటలోనే భజన్ లాల్ సర్కార్ సైతం యాక్షన్లోకి దిగింది.